హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉంటాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు నేను టిఫిను దోశల పిండి కొంచెం అంత ఉందండి. అయితే మా వారిని పునుగులు వేస్తానని చెప్పని అడిగితే వద్దు, దిబ్బరొట్టులాగా వేయి, ఉత్తప్పంలాగా వేయని అన్నారు. ఇంకా మా వారికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అవే వేస్తున్నాను. అలాగే పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను రెడీగా. చట్నీ కూడా వేసేసుకున్నానండి, పప్పుల చట్నీ. దీంట్లోకి ఏంటంటే మనం టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ వేయించి నూరుకుంటాం కదా, కొంచెం అంత కొత్తిమీర వేసి నూరుకుంటాం కదా, అంటే రోటి పచ్చడి అనమాట. అది చాలా అంటే చాలా బాగుంటుందండి. అయితే కొంచెమే కదా ఉందని చెప్పి ఇక నేను అవన్నీ ఏం చేయకుండా పప్పుల చట్నీ వేసాను. ఇక టమాటా పచ్చడి నేను పెట్టుకున్నా కదండి, వీడియో కూడా పెట్టాను కదా, ఇంకా అది వేసుకొని తినొచ్చలే, పప్పుల చట్నీ ఉంది కదా, ఇక టమాటా పచ్చడి అది వేసుకొని తినొచ్చలే అని చెప్పి ఇంకా ఏం చేయలేదు. అయితే పప్పుల చట్నీ, టమాటా పచ్చడి వేసుకున్నాను. ఇంక ఇదిగోండి, ముందు వీడియోలో కూడా చెప్పా కదండి, ఇంటి పని కొంచెం అంత పని చేపియాలండి. అది ఏమేమి చేపిస్తున్నాను అనేది రాబోయే వీడియోస్లో చూపిస్తున్నానని చెప్పా కదండి. ఇదిగోండి, ఇది ఇక్కడ ఇవాళ స్టార్ట్ చేసామన్నమాట. అయితే ఇక్కడ పెద్ద ఇల్లు అంటూ పెద్ద ఇల్లేం కాదులేండి, మా బడ్జెట్లో ఉన్నట్టుగా. అంటే మనం ఉన్న దాంట్లోనే చక్కగా చేసుకోవాలనేదనే నా అభిప్రాయం అండి. అది ఎలా చేసుకుంటున్నాము అనేది కొంచెంగా చూపిస్తున్నాను, ఎగతాలు మాత్రం చేయకండి ప్లీజ్ అండి. అంతకుముందు రేకులు వేసామన్నమాట. 2 గదులు వెనకమాల 2 గదులకి రేకులు వేసాము. ఇంకా ముందంతా ఖాళీ ఉంది కదండి, ఇంకా ఆ ఖాళీ కూడా కలిపేసేసి రేకులు వేసేద్దాము. ఇక ముందు గదిలో రేకులు వేసిన తర్వాత ఇక మిషనరీ పెట్టాలన్నమాట. ఇక ఆ మిషనరీ కోసమని ఈ రేకులు వేస్తున్నాం అనమాట. ఇంక ఇదిగోండి బుజ్జి కుక్క మొండి వచ్చింది. ఈ వీడియోలో ఏమేమి పెడుతున్నాను అనేది కొంచెంగా క్లిప్పింగ్ అంతా చూపిస్తున్నాను అనమాట. తప్పకుండా చూడండి వీడియోని, ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంక ఇదిగోండి పప్పుల చట్నీ వేసేసుకుంటున్నాను. మనకు అందరికీ తెలుసు కదండి, ఇంకా అలాగే నేను కూడా వేసేసుకుంటున్నాను అనమాట. మనం ఏంటంటే ఈ చెప్పా కదండి, టమాటా పచ్చడి అయితేనే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడన్నా చూపిస్తాలేండి నేను నూరుకున్నప్పుడు, అది ఏమేమి నూరుకోవచ్చు అనేది చూపిస్తాను. ఇంక ఇదిగోండి, ఇంకా పప్పుల చట్నీ వేసేసుకున్నా కదా, ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నాను అనమాట. అయితే మేము మా అమ్మాయి కోసమని వేస్తున్నామండి పైన ఇల్లు. అయితే మాకు అయ్యగారు ఉన్నారండి, సిద్ధాంతి గారు ఉన్నారు. ఇక ఆయన అడిగామన్నమాట, అసలు వేయచ్చా వేయకూడదా అసలు ఏంటి అనేది అయ్యగారిని అడిగితే, ఇంకా ఆయన అన్నారు కదా, శంకుస్థాపనలు, భూపూజ, అలాగే మనం పూజ చేసుకుంటాం కదండి, అవన్నీ ఏం చేయకుండా అయితే వేసుకోవచ్చు, రిపేర్ల వరకు చేసుకోవచ్చు అని చెప్పని అన్నారు. ఇక అందుకని ఇక మా అమ్మాయి వాళ్ళు ఉండటం కోసమని మేము చిన్నగా రిపేర్లు అవన్నీ చేపిస్తున్నాం అనమాట, మైనర్ రిపేర్లు. అంతకుముందు వేసే ఉన్నదే కదండి. అయ్యగారితో చెప్పామన్నమాట, మేము ఆల్రెడీ ఉంటున్నామండి, ఆ ఉండే ఇంటికి కొంచెంగా వాస్తు తేడా ఉందని చెప్పని అడిగితే, చేసుకోవచ్చు, నిరభ్యంతరంగా చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, కానీ శంకుస్థాపన చేసే విధానం అయితే మాత్రం అసలు చేయకూడదు, చేయకండి అని చెప్పారు. లేదండి ఇలా ఉండేదని అని చెప్తే సరే చేసుకోండి, ఏం పర్వాలేదు అని చెప్తే ఇంక మొదలు పెట్టామన్నమాట. ఈరోజు మా ప్లాన్ మొత్తం డాబా ప్లానేనండి. అంటే అంచెలంచెలుగా వేసుకుంటా వచ్చామండి. 2007లో మేము ఇల్లు వేసుకున్నప్పుడు ఏం చేసామంటే, ప్లాన్ మొత్తం డాబా ప్లాన్ పెట్టేసిన తర్వాత అప్పుడు లోనుకు పెట్టుకున్నామండి. లోనుకు పెడితే అప్పుడు మాకు లోన్ అనేది అందలేదు. ఇక అందలేదు, ఎందుకు వచ్చిందిలే ఈ బ్యాంకులతో మనం ఏడబడతాం వద్దని చెప్పి ఇక రేకులు వేసేసుకున్నామండి. ఫస్ట్ స్టార్టింగ్లో 2007లోనమాట. ఇక రేకులు వేసేసుకున్న తర్వాత ఒక 5-6 సంవత్సరాలు ఆగిన తర్వాత ఈ మొత్తం స్లాబ్ వేసేసామండి. స్లాబ్ వేసిన తర్వాత ఇప్పుడు మేము చూపిస్తున్నా కదా, ఇక అయిగోండి డాబా ప్లాన్ కోసమని అవన్నీ కొంచెంగా పైకి ఉండేటట్టుగా పెట్టుకున్నాం అనమాట. ఎందుకంటే మనకి వాస్తు తేడా రాకూడదు కదండి. అందులో మా వారికి కూడా కొంచెం వాస్తు తెలుసు. ఇక మా ప్లాన్ మొత్తం మా వారు వేసిందేనండి, ఎవరిని అడిగింది లేదు, ఏ సిద్ధాంతికి చూపించింది లేదు.
అయినా సరే ఇంకొకసారి చూపిద్దామని చెప్పి మా సిద్ధాంతి గారు ఉన్నారు కదా అయ్యగారు, ఆ స్వామివారిని కూడా తీసుకొచ్చి చూపించాము. అసలు ఎక్కడ ఏం తేడా లేదని చెప్పారండి అయ్యగారు. ఇక అదే ప్లాన్ ప్రకారం కూడా ఇప్పుడు వేస్తున్నాం అనమాట. ఆ పోల్స్ అవి లేపేసేసి రేకులు వేసుకున్నాం అనుకోండి, ఎంచక్కా ఇంకా మనకి ఇక ఏదన్నా ఇతర ఎప్పుడన్నా స్లాబ్ వేసుకోవాలన్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు కదా. ఇక అందుకని ఆ పోస్టులు వేపిస్తున్నారనమాట మా వారు. అవేంటంటే ఇంకా రాడ్ బెండింగ్ చేస్తున్నారనమాట. ఈ అబ్బాయి మా చుట్టాల అబ్బాయేనండి. అంటే నాకు నాకు ఫ్రెండ్ ఉందండి, ఆ ఫ్రెండ్కి సొంత అల్లుడు అనమాట ఈ బాబు. ఇక ఆ అబ్బాయినే పిలిచామన్నమాట. అయితే అన్ని పనులు ఈ అబ్బాయికి వచ్చనమాట. రాడ్ బెండింగ్ చేస్తాడు, అలాగే పోస్టులు వేస్తాడు, అలాగే టైల్స్ బరుస్తాడు, అన్నీ ఆల్రౌండర్ అనమాట, అన్నీ వచ్చనమాట. ఇక అందుకని ఆ బాబుని పిలిచి చేయించుకున్నామండి. దాదాపు గట్టిగా ఒక 10 రోజుల దాకా పట్టిందండి. ఇక రిపేర్లే కదా, 10 రోజుల దాకా పట్టింది. అయితే నేను కంప్లీట్గా చూపించకుండా మీకు 2-3 వీడియోల్లోనే చూపిస్తున్నానండి. ఎక్కడ స్కిప్ చేయకండి వీడియోస్ని. రాబోయే వీడియోస్ని కూడా మీరు ఆదరిస్తారని, అభిమానిస్తారని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మీకు ఎక్కడ ఏం చేసాము ఏంటి అనేది మీకు క్లారిటీగా చూపిస్తానన్నమాట రాబోయే వీడియోస్లో. అయితే ఈరోజు మొదలు పెట్టామన్నమాట. అయితే ఒక్క రోజులోనే అయిపోయిందండి. రాడ్ బెండింగ్ చేయటం, అలాగే పోస్టులు వేయటం, బాక్సులు కట్టుకోవటం అన్నీ ఒక రోజులో అయిపోయిందనమాట. ఒక ట్రక్కు ఇసుక తోలిచ్చారండి, ఒక చిన్న మినీ ఆటోలో కంకర తోలిచ్చాడు, సరిపోయింది. ఇంకా అదిగోండి అవి తోలిచ్చారనమాట, ఇసుక కంకరు. అది కూడా కొంచెంగా చూపిస్తున్నాను. ఏం లేదండి, మీకు క్లారిటీగా ఉండటం కోసమే నేను చూపిస్తున్నానండి. అనేదా భావించద్దు, తప్పుగా కామెంట్లు పెట్టద్దండి ఎప్పుడూను. అంటే మనకి మైండ్ ఒకటి చెబితే మనసు ఒకటి చెప్పిద్ది, మనసు ఒకటి చెబితే మైండ్ ఒకటి చెప్పిద్ది కదండి. అందుకని నేను మరీ చెప్తున్నాను, బ్యాడ్ కామెంట్లు మాత్రం పెట్టద్దండి. మేము అయ్యగారిని అడిగే చేస్తున్నాము, చేయొచ్చు అని అంటేనే చేస్తున్నాం అనమాట. ఇంకా అదిగోండి రాడ్ బెండింగ్ అయిపోయింది కదా, ఇక బాక్సులన్నీ కట్టేసుకొని పోస్తున్నారనమాట పోస్టులు. ఇక ఆ పోస్టుల మీద రేకులు వేయాలండి. అయితే ఎప్పుడైనా కానీ మనం స్లాబ్ వేసుకోవాలంటే చక్కగా వేసుకోవచ్చు అనమాట. వేసుకునేటట్టుగానే మా వారు ముందుగానే ప్లాన్ ప్రకారం వేపిస్తున్నామండి. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను కదండి, నా వీడియోస్లో మాత్రం నాకు తగినంత వరకు నేను చెప్తానే ఉంటానండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు. వచ్చిన దాంట్లోనే మనం ₹1 ఖర్చు పెట్టుకోవాలి, ₹1 దాచిపెట్టుకోవాలండి. మేమైతే అలాగే చేసుకుంటాము, అలాగే నడుచుకుంటా వెళ్తాం అనమాట. మనకున్న బడ్జెట్లోనే మనం హొందాకు పోకూడదండి ఎప్పుడైనా సరేను. మనకున్న బడ్జెట్లోనే మనకు ఏదైతే మనకు అనువుగా ఉంటుందో ఆ అనువుగానే మేము వెళ్ళిపోతూ ఉంటామండి. మనం హొందాకి పోయి బాకీలు చేసుకొని ఇబ్బందులు పడి అంత అవసరం ఏముందండి, అంతేనా? మనకున్న దాంట్లోనే ఎంచక్క మనం చేసుకున్నాం అనుకోండి, ఎవరికి ఇబ్బంది ఉండదు. ఫ్యూచర్లో ఒకవేళ ₹1 అప్పు అయినా కానీ ఎక్కువ అప్పు చేయకుండా ₹1, ₹10 అప్పు అయినా కానీ తీర్చుకోగలము అని అనుకుంటేనే మనం అప్పు చేయాలండి. ఎప్పుడైనాను తీర్చుకోలేము వద్దులే అని అనుకుంటే ఆ బడ్జెట్లోనే చేసుకోవాలి. ఇంటి విషయంలో మాత్రం మేము అంతే చేసుకుంటూ వస్తున్నామండి. ఎప్పుడు చెప్తా ఉంటా కదా, నేను కొంచెంగా చేసుకుంటూ వస్తున్నామండి ఇంటి పని అని లోగడ వీడియోస్లో కూడా చెప్పానండి. అదిగాక ఇంకో మాట కూడా చెప్పానండి, నా పాత సబ్స్క్రైబర్లకి అందరికీ తెలుసు. అదేం విషయం అంటే, వచ్చే ఎండాకాలంలో ఒక ప్లాన్ ఉందండి. మా వారితో కూర్చొని మాట్లాడాలి, వాటి గురించి మాట్లాడిన తర్వాత అది ఏమేమి చేస్తున్నాను అనేది కూడా ఇక వీడియో చూపిస్తాను మీకు రాబోయే వీడియోస్లో అని కూడా చెప్పానండి. అది ఇదేనమాట, మా పాప కోసం మేము చేస్తున్న చేపిస్తున్న పనులు అనమాట, ఇంటి పనులు. అంటే అర్జెంటుగా చేయాల్సి వచ్చిందిలేండి, తప్పనిసరి చేయాల్సి వచ్చింది, అందుకే మొదలుపెట్టి చేస్తున్నాము. అయితే రాబోయే వీడియోస్లో అబ్బాయి పనిచేసే అబ్బాయి మా చుట్టాలు అవుతారు అని కూడా చెప్పా కదండి. ఇక వాళ్ళకి ఇంట్లోనే వంట అది చేసి పెట్టానులేండి. అవి ఏమేమి చేసి పెట్టాను అనేది, వాళ్ళకి ఏమేమి వండి పెట్టాను అనేది రాబోయే వీడియోస్లో చూపిస్తాను. అయితే ఈరోజు వరకు మాత్రం బయటే తీసుకొచ్చారు మా వారు. ఇక బయట దించి తెప్పించేసిన తర్వాత ఇక భోంచేస్తారు. ఇక సాయంత్రం ఇక టీ పెట్టి ఇవ్వాలి కదండి, పొద్దున సాయంత్రం టీ పెట్టిస్తాను. ఇక మధ్యాహ్నటప్పుడు భోజనం ఇవాళ ఒక్కరోజేనండి తీసుకొచ్చింది కూడాను, భోజనం ఇవాళ ఒక్కరోజేను. ఇక ముందు రాబోయే వీడియోస్లో వంట చేసి పెడతానమాట. వాళ్ళకి ఇంట్లోనే చేసి పెట్టుదాంలే అని చెప్పి అనుకుని ఇంకా తెప్పించాము.
ఇక వాళ్ళు టీ తాగి ఇక సాయంత్రం అండి ఇది ఇక దాదాపు 7:30 8 అయిందండి టైము. అయితే మాకు మిషనరీ ఉంటుందని చెప్తా ఉంటా కదండి, ఆ మిషనరీకి సంబంధించిన సామానం ఉంటాయి అన్నమాట మా వారికి. ఇక ఆ సామానం అంతా ఈ రేకల్లో సదిరేసుకుందాము, ఇనుప సామానం అనమాట. రేకల్లో సదిరేసుకుందామని చెప్పి మా అమ్మాయి వాళ్ళకుంటే ఇక అది తీసుకొచ్చాడు. నాన్న దీంట్లో పెట్టేసుకుందాంలే, ఇనుప సామానం మాత్రం మొత్తం దీంట్లో పెట్టేసుకుంటే ఒక వైనంగా ఉంటుంది నీకు కూడా అని చెప్పానని ఇంకా రేక తీసుకొచ్చిందండి. ఇక మా అమ్మాయి ఇక మా వారు బిగిస్తున్నారనమాట. అయితే మిషనరీ సామానం అనేది చాలా ఉందండి, దాదాపు 3 లక్షల దాకా ఉంటుంది అనమాట. ఇక ఆ 3 లక్షల దాకా ఉన్నదాన్ని మొత్తం సదిరేసి పెట్టేసుకుందాము ఒక రేకలో, ఒక వైనంగా చక్కగా ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు కదా అని చెప్పి. అంతకుముందు ఏంటంటే ఇప్పుడు పైన వేస్తున్నాం కదా, ఆ వేస్తున్న 2 గదుల్లో ఉన్నాయి అన్నమాట ఆ మిషనరీస్. అవి కూడా ఏమేంటనేది చూపిస్తానండి, ఈ వీడియోలోనే చూపిస్తున్నాను చూడండి. ఇంక ఇది కూడా ఈ బుజ్జిగాడు వచ్చాడండి, ఈ క్లిప్పింగ్ ముందు వెనక ముందు పడింది, పొద్దున్నే వచ్చాడనమాట. ఇక ఆ రోజు కొంచెం అంత చేపల కూర ఉంది, ఇక ఆ చేపల కూర వేసి కొంచెం అంతా కలిపి పెడుతున్నాను అనమాట. వాడు అదృష్టం అండి, ఏది ఉంటే అది చక్కగా తినే ప్రాప్తం ఉందనుకోండి, ఇక ఆ రోజుకే అది వాడికి దక్కిద్ది అనమాట. ఆ వీడియో వెనకది ముందు వెనకబడిందండి, ఏమనుకోబాకండి. 9:30 ఆ టైం అప్పుడు వచ్చాడనమాట పొద్దున పూట. ఇంకా అప్పుడు అన్నం వాడి కోసమని ఒక ముద్ద ఉంచుతానండి, కలపకుండా అంటే పడేయకుండా ఉంచుతానమాట. ఇక అలాగే వాడికి కూడా వేసేసాను. ఇంకా అదిగోండి, ఇంకా వాడు కూడా భోంచేసి వెళ్ళిపోయాడండి. ఇంక ఇదిగోండి ఈ రేకల్లోనే అన్నీ సదిరేసామన్నమాట. ఇంక ఇవన్నీ అన్నమాట మా వారికి ఉండే మిషనరీ సామానం అనమాట. మాకు మగ్గాలు ఉన్నాయి కదండి, వాటికి సంబంధించిన వస్తువులు అనమాట సామాను. ఇవే 2 లక్షల దాకా పైనే ఉంటాయండి ఈ సామానం మొత్తం. అంటే వీటి గురించి మీకు దాదాపుగా తెలీదు, అయినా మీకు ఒక క్లారిటీ ఉండటం కోసమనే నేను చూపిస్తున్నానండి వీటి గురించి. అవి షెడ్ వేస్తున్నాం కదా, ఆ షెడ్లో ఏమేమి పెడతాం అనేది కూడా ముందు చూపిస్తానులేండి. నన్ను ఫాలో అవుతూ ఉండండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఈ వీడియో చూసి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఇంకోండి ఇదేమో ప్యూర్ పట్టు అనమాట, మగ్గాలకి నేర్పించాలన్నమాట అవన్నీ. ఇక అన్నీ ఇంకా అలా సదిరేసుకున్నామండి, వైనంగా సదిరేశారు మా వారు. ఇంతకుముందు కూడా వీడియో పెట్టా కదండి, మాకు ఓన్ మగ్గాలు ఉన్నాయి, ఆ ఓన్ మగ్గాల మీద చీర నేను తీసుకుంటా ఉంటానని కూడా చూపించాను అనమాట. ఆ చీరలకు నేసే పొట్టు అనమాట ఇది. ఇదిగోండి, మీలో ఎంతమందికి ఐడియా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. వీటి గురించి కనుక మీలో ఎవరికైనా తెలిసినట్లయితే తప్పకుండా కామెంట్ చేస్తానని అనుకుంటున్నాను. ఇంక ఇవన్నమాట మేము నేర్పించే మగ్గాలకి ప్యూర్ పట్టు అనమాట. ఇంకా అలా వెలుసుకొని డబ్బాలకి కండ్లు చుట్టుకోవటం అనమాట. ఇంకా అదిగోండి అలా ఉంటుందన్నమాట. ప్యూర్ పట్టు అయితే అలా ఉంటుందన్నమాట, దగదగ మెరుస్తూ ఉంటుందండి. సన్నగా ఉంటుంది అనమాట పట్టు కూడాను, ఎంచక్క సన్నగా ఉంటుంది. అసలు క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అనమాట అది. అదిగోండి అలా ఉంటుంది, అసలు మెలమెల తలతలా మెరిసిద్ది అనమాట. చీర కూడా ఎప్పుడైనా సరే పట్టు చీర బరువు ఉండదండి. అదే ప్యూర్ పట్టుకి చీర అనేది బరువు ఉండదు అనమాట. అది మంచి క్వాలిటీ అని అర్థం అనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ప్యూర్ పట్టు అయితే అస్సలు బరువు ఉండదు, వెయిట్లెస్ చీరలాగా ఉంటుంది. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.